కాళహస్తి నియోజకవర్గంలోని కాళహస్తి రూరల్ మండలంలో పోలి భీమవరం అనే విలేజ్లో పోలీసులు అత్యంత భయోత్పాతాన్ని సృష్టించి చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని సంధ్యమ్మని జుట్టుపట్టి ఇచ్చి కొట్టడం, ఈడ్చుకుపోయి అపోనెంట్ వాళ్ళ దగ్గర వదిలి వాళ్ళ దగ్గర కొట్టించడం, అక్కడ నిలబడి వేడుక చూడడం అనేది సహించరాని విషయం. ఖచ్చితంగా దీని మీద న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇలాంటి విషయాలను ఎప్పుడూ పరిస్థితులన్నీ ఒకేలాగా ఉండవు. పోలీసులు కూడా నిబద్ధతతో ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు ఉండాలి, కానీ వన్ సైడెడ్గా బిహేవ్ చేస్తూ ఇలా దాడులకి పోలీసులే పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. మీరే చూస్తున్నారు, సంధ్యకి ఏ విధంగా దెబ్బలు తగిలి ఆమెని జుట్టుబట్టి ఈడ్చుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళి అపోనెంట్స్ దగ్గర వదిలి వాళ్ళ దగ్గర కొట్టించడం అంటే ఇది ఏం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం ఎట్టబోతుంది అన్నది వాళ్ళే గుర్తించాలి. సార్, శుక్రవారం ఉదయం పొలంలోకి మా ఆయన వెళ్ళినాడు సార్. ఇంత లోపల వాళ్ళు 6:20 ఆ సమయంలో వచ్చినారు ఎస్ఐ గారు, కానిస్టేబుల్. ఆ సార్ డ్రెస్ కూడా వేసుకొని రాలేదు సార్. ఆయన పోలీస్ ఆయన, ఎవరైనా తెలియలేదు. అడిగినారు సార్ మీ ఆయన ఏడని. ఏం సార్ అంటే హత్య చేసినాడు అన్నాడు. ఎవరిని హత్య చేసినాడు అని అంటే పేరు చెప్పలేదు సార్. చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఏడపోయినట్టు చెప్పుకొని అన్నాడు సార్. కానిస్టేబుల్ సార్, ఎస్ఐ సార్ ఆయన ఎస్ఐ గారు అమ్మానంటే అప్పుడు నాకు భయం వేసిపోయి నిజంగా హత్య జరిగిందేమో అని సార్ సరెండర్ అయిపోతాం. మనిషి పేరు చెప్పండి సార్, ఎవరు చనిపోయినారు, చచ్చిపోయిన మనిషి పేరు చెప్పండి, వాళ్ళకు మాకు గొడవలు ఏమన్నా ఉన్నాయి మీకు చెప్తాం, మేము లొంగిపోతామని అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, లంజాముండా అనేసి తప్పుడు మాటలు మాట్లాడినాడు సార్. తప్పుడు మాటలు మాట్లాడితే మా కొడుకు వచ్చి పెద్ద కొడుకు చచ్చిపోవాలనిపిస్తుంది లేదు సార్. ఇవన్నీ ఎందుకు భయసాను నాకు మాటలు చెప్పాలంటే. మా పెద్ద కొడుకు వచ్చి ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు, ఏం జరిగింది సార్, ఎవరిని చనిపోయినాడు మా నాయన అంటే లంజా కొడుకు అని అమ్మంది అంగనా అనుకుంటున్నాడు అన్నాడు సార్. మా బావ కొడుకు వచ్చి ఇంతలోపల ఎంప్లాయర్ సార్ బెంగళూరులో పెద్ద ఆయన వచ్చి ఏం సార్ మా బాబాయ్ని ఎట్టు మాట్లాడుతున్నారు, మా పిన్నిని ఎట్టు మాట్లాడుతున్నారు, ఏం సార్ మీరు ఒక అధికారిగా ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు ఏం సార్ అంటే గొడకత్తండి నేను అనుకో గోడ కత్తుకుంటా ఉన్నాడు సార్. ఆయన కూడా మా అబ్బాయిని కూడా ఇంకా మమ్మల్ని ఎవరు రక్షించలేరని చెప్పి కొట్టేదానికి వాళ్ళు వచ్చింది సార్ మా మీదకే. మా చిన్న కొడుకుంటుకొని ఫోన్ ఎత్తుకోరా అమ్మా ఈసారి ఇట్లా మాట్లాడుతున్నాడు రికార్డ్ చేద్దామని చెప్పి ఫోన్ ఎత్తుకొని వచ్చేసరికి ఫోన్ చూసినాడు సార్ నా సాయి. ఫోన్ ఎత్తుకొని జాకెట్లో పెట్టుకుని అది చూసినాడు, జుట్టు పట్టుకొని లాక్కొని పోయినాడు సార్. జుట్టు పట్టుకొని లాక్కొని పోతే మా కొడుకులు మా బావ కొడుకులు అందరూ వచ్చి ఇదంతా అన్యాయం సార్, ఏం సార్ ఆమెను పట్టుకొని లాక్కపోయి ద్రాడలు ఉషా మనోహరం అనే వాళ్ళ కాడ టీడీపీ వాళ్ళ కాడ తీసుకుపోయి కుప్పలుగా తోసేసినాడు. ఈది మీద జాకెట్తో కూడా ఫోన్ కోసం చించేసి మంగళసూత్రంతో కూడా పెరికి ఫోన్ కోసం ఫోన్ పెరుక్కొని నేను కొన్ని మాటలు రికార్డ్ అయినాయి. నేను మామూలుగా వీడియో కూడా తీయలేదు సార్. ఆయన మాట్లాడేటప్పుడు మాటల కోసం రికార్డు కోసమే ఫోన్ ఎత్తుకున్నది. అవి తీసుకోండి ఇమ్మీడియట్లుగా కానిస్టేబుల్ కాడిచ్చి 5 మంది కానిస్టేబుల్ వాళ్ళు ఏం మాట్లాడలేదు సార్. పాపం వాళ్ళు ఏమీ మాట్లాడలా. ఈయన ఒక్కడే సార్ అట్లా మాట్లాడి వాళ్ళ కాడిచ్చి డిలీట్ చేయించేసి ఎదురుగా చూసి వాళ్ళ కాడనే కొట్టిపించినాడు సార్. ఆయన దగ్గరుండి మరీ కొట్టిపించి తప్పుడు మాటలన్నీ మాట్లాడి ఇంత పని చేసేసిపోయినాడు సార్. వాళ్ళు మళ్ళా 2 రోజులు ముగ్గురిని నలగని రేత్రి పోగులు మా ఇంటి ముందరనే ఉండిపించినారు కాపలా. మేము ఒక గొడవ లేదు, విచారణ లేదు, అసలు ఊళ్ళో ఒక్కొక్కరిని వచ్చి విచారించలా. ఇప్పటికి 10 కేసులు దాకా పెట్టేస్తున్నారు సార్ మా మీద. ఈ 10 నెలలకే 10 కేసులు, నెలకు ఒకసారి వచ్చి ఇది అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఇది. మాతో కూడా ఉన్న వాళ్ళు, మా పార్టీకి మాతో కూడా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మా కొడుకు జీవితం అయితే అసలు ఎగ్జామ్ కూడా రాయలేదు సార్. మా చిన్న కొడుకు ఓడి మీద కూడా పవన్ అనే అబ్బాయి మీద కేసు పెట్టేసి
ఎగ్జామ్ కూడా రాయకుండా నెల రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికాడ ఆడ ఈడ తిరిగేసి మొన్న ఇంటికి వచ్చి ఓడిసారి చూసినారు సార్. మళ్ళీ ఓడి మీద కేసు పెట్టి పొలంలో పరిగించి బాయిల్లో తాముకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి మళ్ళీ వెళ్ళినాడు సార్. ఇప్పుడు ఇంటికాడ కూడా లేడు. నేను చచ్చిపోదాం అనుకుంటే మా పెద్ద కొడుకు ఏడ్చి మనం చచ్చిపోతే మా పరిస్థితి ఏందని చెప్పి ఆ రోజంతా బదులు కూడా ఇప్పలేదు సార్. అందరం వస్తే ఎందుకు సార్ బతుకుతామా చచ్చిపోతాం ఈ 4 సంవత్సరాలు అనిపిస్తుంది మాకు. మేమైతే ఎవరికి చర్చ చేయలే. మా ప్రభుత్వంలో కూడా మేము ఎవరికైనా న్యాయమే చేసినాం సార్. మా కాడికి వచ్చిన వాళ్ళకి మమ్మల్ని ఎంత ఎవరు కాపాడాల్సిన వాళ్ళే వచ్చి మామూలు చుట్టు పట్టుకొని కొట్టి తప్పుడు మాటలు మాట్లాడితే బైసానం ఎంత బైసానం సార్. నడిలో చీర బెరికేసి మంగళసూత్రం బెరికి రేయి కొట్టిప్పి గీకి గందరగోళం చేసి నేను ఆడ కానిస్టేబుల్ కూడా చూపిస్తాను సార్. కాకపోతే మాకు బైసానానికి చచ్చిపోతున్నాం.